చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలమ్మ. అందరూ బాగున్నారా? చాలా సంతోషము. ఆరాధనకు సహాయకరంగా ఈరోజు మనము మాట్లాడుకున్నాము. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 50వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరుగువేయి వారకు నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖమును దాచుకునలేదు. వాక్య సహాయమై ప్రార్థన చేసుకున్నాము. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు నాయన నీ మాటలు ధ్యానించుచుండగా ఆరాధనకు సహాయకరంగా మిమ్మల్ని మరుగు చేసి మీ మాటలతో మీరే మాట్లాడి చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి నీ మాటలు అందించి వర్ధిల్లు చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు యొక్క శక్తిగల నామమును బట్టి అడిగి బ్రతిమాలుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరుగువేయి వారికి నా చెంపలు అప్పగించి తిని ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖమును దాచుకొనలేదు. ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నాయి? మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడు యెషయా గారి ద్వారా భవిష్యత్తులో జరిగేటివి, ఇదిగో మీరు చేసిన అపరాధముల కోసము, మీరు చేసిన పాపముల కోసము నా కుమారుని పంపిస్తున్నాను లోకానికి. ఆయన ఎలా ఉంటాడంటే, ఇదిగో కొట్టువారికి తన వీపును అప్పగించుకున్నాడు. కొట్టువారికి వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖమును దాచుకొనలేదు. ఆయన తన సర్వము దారపోసాడు. ఒకసారి 53వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, మన అతిక్రమములను బట్టి. ఇప్పుడు యేసు ప్రభు జీవితం మనకు తెలుసు. ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడు లోకములో? 33.5 సంవత్సరము. 33.5 సంవత్సరములలో 30 సంవత్సరాలు ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన? తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఎందుకున్నాడంటే, ఒక యాజకునిగా పని చేయడానికి 30 సంవత్సరాలు అనేవి ఒక వయసు. ఆ కాలంలో అంతవరకు తల్లిదండ్రులకు లోబడి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎప్పుడైతే 30 సంవత్సరాలు దాటిందో అప్పుడే సువార్త చేయనికి వచ్చాడు. ఆ సువార్త ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరమే చేశాడు. 3.5 సంవత్సరానికే ఆయన సిలువలో తన ప్రాణాన్ని దారపోసాడు. చూడండి, ఎందుకు దారపోసాడు సిలువలో అనేది మనం ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకు? ఆయన ఏమైనా తప్పు చేశాడా? యేసు ప్రభు వారు ఏమైనా తప్పు చేశాడా? ఎందుకోసము? ఇక్కడ చెప్తుంది వాక్యం, మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మీరు ఒకసారి మన సాంప్రదాయం ప్రకారం మనం ఆలోచించండి. ఒకసారి మన ఊర్లలో బలి ఇస్తారు, తెలుసు కదా అందరికి. బలి పొట్టేలు. మేము చిన్నప్పుడు ఊర్లలో ఊరు రాసికని ఒక దున్నపోతుని ఇడుస్తారు. మీకు గుర్తుందో లేదో? ఒక దున్నపోతును ఊరు రాసి కింద ఇడిచిపెడతారు. ఆ దున్నపోతు ఏ చేలో ఉన్నా కానీ ఏం వేసినా కానీ దాన్ని ఎవరు ఏమన్నారు, అట్లే వదిలిపెడతారు. ఎందుకోసం అంటే ప్రజలందరూ శ్రేయస్సు కొరకు దాన్ని పెంచుతున్నారు. దాని ఇష్టానుసారంగా అది తినొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, దానికి తప్పు లేదు. అట్లా వీళ్ళు ముక్కుబడి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వచ్చేంత వరకు దాన్ని పెంచి బాగా అందంగా కనపడేంత వరకు, బలంగా
తయారైనంత వరకు దాన్ని పెంచిన తర్వాత ఒక్కసారి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ బలిస్తారు? వాళ్ళు ముక్కకుండా అక్కడికి వెళ్ళి బలి ఇచ్చారు. ఎందుకోసం బలి ఇస్తున్నారు? అది ఆలోచించాలి. ఎందుకోసం అంటే ఇదిగో మా ఊరికి మేలు జరగాలని, ఊరికి మేలు జరగాలని ఊరు రాసిన ఆ బలిని, ఆ పశువును బలి ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపములకు, మన మీద రావాల్సిన శిక్షలకు పశువును బలి ఇస్తే మన పాపాలు పోతాయా? అదే యేసుప్రభు చెప్తున్నాడు. ఇదిగో మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన కూడా బలి పశువులాగా వదకు తేయబడిన గొర్రె ఎట్లుంది? మనము కత్తిరిస్తాం చూడు, ఎంటుకలు కత్తిరించినప్పుడు మనం ఎట్లుంటాము? మౌనంగా ఇట్లా కదలకుండా ఉంటాం. కదులితే ఏమవుతుంది? కత్తెర కుచ్చుకుంటుంది. అలా ఉన్నాడు యేసు ప్రభు కూడా, వదకు తేయబడిన గొర్రె పిల్లలాగా. ఎందుకంటే ఇదిగో మనుషులు చేసిన అపరాధములు, మనుషులు చేసిన అతిక్రమములను బట్టి అతని మీద శిక్ష మోపబడింది. ఎందుకోసం అంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అదేందన్నా, ఆయన దెబ్బలు తింటే మనకెట్లా స్వస్థత పొందుతుంది? ఆయన మరణశిక్ష పొందితే మనకేం కలుగుతుంది అని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచిద్దాం ఆ మాటను కూడా. ఇదే దేవుడు ఏం చేశాడు అంటే, మొదటి దినాలలో ఏదైనా ఊర్లో కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వెంటనే బలిచ్చేవాళ్ళు పశువులను. తప్పు చేసినా కానీ, ఆనందం ఇచ్చినా కానీ. ఒక 5 రకాల బలులు ఉండేవి ఆ కాలంలో. ఎన్ని రకాల బలులు? 5 రకాల బలులు ఉండేవి. ఒకటి దహన బలి. దహన బలి ఏం చేస్తారంటే, ఇంట్లో ఏదైనా ఒక పాపం చేసినా అనుకో, పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇదిగో మా కుటుంబంలో ఈ పాపం జరిగింది, శిక్ష మా మీద మోపకూడదని చెప్పేసి ఒక పశువునో ఒక పక్షినో తీసుకొచ్చి బలిచ్చేవారు ప్రాయశ్చిత్తంగా. దాని రక్తాన్ని ఆ ఇంటి మీద వాళ్ళ మీద పోసుకొని, ఇదిగో ఈ రక్తం మా మీద పడింది కాబట్టి మాకు ఆ శిక్ష మా మీద పడకూడదు అని చెప్పి ఒక బలి ఇచ్చేవాళ్ళు. దాని పేరే దహన బలి. రెండోది నైవేద్యపు బలి, భోజన బలి. దేవుని ఆరాధించుకున్నటకు, అందరూ కలిసికట్టుగా వచ్చి దేవుని ఆరాధించుకున్నటకు, ఆయనకు ఘనత మహిమ కలగాలని ఆరాధించుకునే బలి, దానినే భోజన బలి, నైవేద్యపు బలి అంటారు. అది రెండవ బలి. మూడవది సమాధాన బలి. అది ఎందుకు చేస్తారంటే, దేవుడు మన ఎడల చేసిన మేలులకై కృతజ్ఞతాపూర్వకంగా అర్పించే బలి. ఏం బలి అది? సమాధానార్థమైన బలి. నాలుగవది పాప పరిహారార్థ బలి. తెలిసో తెలియకో మనం చేసింటాం తప్పులు, రోగాల వల్లనో, కుటుంబంలో వచ్చే పాపముల వల్ల కలిగే పాపం కోసమే పాప పరిహారార్థ బలి. ఇది పాప పరిహారార్థ బలి, నాలుగో బలి. ఐదవ బలి ఏంటంటేనా అపరాధ పరిహారార్థ బలి. ఇదిగో మనం చేసిన తప్పులకు మనం శిక్ష అనుభవించడం న్యాయమే, కానీ మనం చేసిన తప్పులకు ఎవరో ఒకరు వచ్చి బలి అర్పిస్తున్నారు. ఇదిగో ఆ కుటుంబం కోసము నేను బలి అర్పిస్తున్నాను అని చెప్పేసి, ఇదే అపరాధ పరిహారార్థ బలి. ఈ బలే యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి, ఇదిగో మీ అందరి నిమిత్తము మీ పాపాలను పోగొట్టుకోవాలంటే, పాపం లేని వ్యక్తే. యేసు ప్రభువులో ఏ పాపము లేదు, ఆయన మీద ఏ నేరము లేదు. అలాంటి ఆయన వచ్చి మన అందరి పాపముల కోసము ఆయన అపరాధ పరిహారార్థ బలిగా ఈ లోకంలో బలి అయ్యాడు. అది ఐదవ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలినే మనం యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చూస్తున్నాము. ఎందుకోసం అంటే, మనం చేసిన అపరాధముల కోసము, మనం చేసిన క్రియల కోసము, మనం చేసిన పాపముల కోసము ఆయన మీద మోపబడ్డాడు. ఇప్పుడు బలి అర్పించిన ఆయన, ఎవరైనా బలి అర్పించవచ్చు. ఆయన ఎందుకంటే అంత పరిశుద్ధంగా ఈ లోకంలో ఎవరు లేరు. అప్పటి వరకు ఇప్పటి వరకు అంత పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి లేడు. పాపములు క్షమించేది ఒకే ఒక్కడు. ఈ సృష్టిలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ప్రశ్న ఇస్తాడు ఆయన. అదేవిధంగా మీ పాపాలు క్షమించేది నేనని కూడా చెప్పాడు. చూడండి, ఒకసారి మనము చాలామందితో చెప్తాడు, ఇదో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పేసి. అంత ధైర్యంగా ఎవరు చెప్పలేరు కూడా.
పాపాలు క్షమించేది ఒకే ఒక్కడు. ఎవరు? పాపం లేని ఆయనే పాపాలు క్షమించాలి. ఆ మాటలు చెప్పిందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, ఎందుకోసము అనేది ఒకసారి ఆలోచిద్దాము. చూడండి, ఆయన కొట్టువారికి ఏం చేశాడు? ఆయన తన ఈపును అప్పగించుకున్నాడు. ఉమ్మివేయి వారికి ఏం చేశాడు? తన ముఖాన్ని కూడా అప్పగించుకున్నాడు. తర్వాత చూడండి, ఆయన ప్రాణాన్ని ఎవరికి అప్పగించుకున్నాడు? ఒకసారి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము తన ప్రాణాన్ని 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. చూడండి, కొట్టేవారికి వీపును అప్పగించుకున్నాడు, ఉమ్మివేయ వారికి ముఖాన్ని అప్పగించుకున్నాడు. ఇదిగో తన ప్రాణాన్ని ఎవరికి అప్పగించుకుంటున్నాడు? ఆత్మను. తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడని చెప్తున్నాడు ఇక్కడ? తండ్రికి. చూడండి, ఇదే విషయాన్ని ఒకసారి స్టెఫెన్ జీవితంలో చూడండి. స్టెఫెన్ తెలుసు కదా అందరికీ. మొదటగా దేవుని కోసము హతసాక్షి అయిన వ్యక్తి ఆయన తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం చూడండి. 59వ వచనము. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టీఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోయకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూడండి, స్టెఫెన్ కూడా యేసు ప్రభు గురించి సువార్త చెప్తుంటే అక్కడ ఉండేవాళ్ళు అర్థం చేసుకోలేక రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫెన్ గారు చెప్తున్న మాటలు, ప్రభువా, తండ్రి, యేసు ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, దయచేసి వీళ్ళ మీద ఏ పాపము మోపకము, వీళ్ళకి తెలియదు అసలు అని చెప్పి తన ప్రాణాన్ని యేసు ప్రభుకు, తన ఆత్మను యేసు ప్రభుకు అప్పగించుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరికి అప్పగించుకోవాలి? మన ఆత్మలను, మన జీవితాన్ని మనం ఏమో అర్పించుకోవాలి చెప్పండి. మనం జీవించే ఉన్నాం కదా, మనము ఏం అర్పించుకోవాలి? మన శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలి, మన సమయాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఇంకేం అర్పించుకోవాలి? మన బలాన్ని, మన సామర్థ్యాన్ని, మన జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఇదిగో సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి అర్పించుకోవాలని చెప్పేసి రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. సజీవ యాగంగా ఉన్నపాటుగా మన శరీరాలన్నీ ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకు అప్పగించుకోవాలి అంటే దేవుడే ఎందుకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు అనే మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. దేవుడే ఎందుకు రావాలి? ఏదైనా మనిషి వచ్చి ఇక్కడ జీవించి ఇక్కడ చనిపోవచ్చు కదంటే, మనుషుల వలన వచ్చు పాపము, మనుషుల వలన మరణం వలన మనిషికి ఏ విమోచన కలగదండి. పాపం లేని వ్యక్తే వచ్చి ఈ లోకంలో తన మరణాన్ని బలిగా అర్పించాలి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము, చూడండి, మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇది ఎవరి చిత్తం అంటే, ఇదిగో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. ఈ లోకంలో పాపం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ పాపాలు కొట్టివేయాలంటే ఈ లోకంలో మనుషుల వలన కాదు, దేవుడే తన చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చి, ఎందుకోసము? ప్రస్తుతము దుష్టకాలంలో ఉన్నారు, ప్రస్తుతం ఈ దుష్టకాలంలో నుండి విడిపించాలి. ఎవరు విడిపించాలంటే పాపం లేని ఆయన వచ్చి విడిపించాలి. అదే చెప్తున్నాడు అండి, ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని
మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఒక విమోచకుడు ఆయన. ఈ దుష్టకాలంలో నుండి మనం ఎడిపించాలంటే ఆయనే రావాలి. పాపం తీసివేయాలంటే పాపం లేని వ్యక్తే. అలాంటి ఆయన దేవుని చిత్త ప్రకారము ఈ లోకానికి వచ్చి మన అందరి నిమిత్తము, ఎందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మన పాపములను తీసివేయడానికి ఆయనే ఈ లోకమునికి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అది ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తము. దేవుని చిత్త ప్రకారమే. చూడండి ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఇక్కడ ఎఫెసీయులతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. అయ్యా, యేసు ప్రభు ఎందుకోసము ఈ లోకంలో మరణించాడంటే ఇదిగో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని పరిమళ వాసనగా చేయుటకు. పరిమళ వాసన అంటే ఏంటి చెప్పండి? పరిమళ వాసన సెంటు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సెంటు పూసుకొని ఇక్కడ నిల్వచ్చామనుకో, ఈ రూమ్లో ఏమొస్తుంది? వాసన, మంచి సువాసన వెదజల్లుతుంది. చూడండి, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది పరిమళ వాసనగా అంటే? వాసనలు చూసారా ఎన్ని రకాల వాసనలు ఉంటాయో? చెప్పండి, ఎన్ని రకాల వాసనలు ఉంటాయో? దుర్వాసన, చెడు వాసన, నీసు వాసన, చెమట వాసన, మదపు వాసన, ఇంకా చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం వస్తుంది వాసన? మరణ వాసన, శవ వాసన వస్తుంది. ఇవన్నీ మనిషి దగ్గర వచ్చే వాసనలు, జంతువులలో కాదు. ఒక మనిషి దగ్గర వచ్చే వాసనలు ఇంకా చాలా రకాల వాసనలు ఉన్నాయి. ఏంటివి? చెడు వాసన అంట, దుర్వాసన, చెమట వాసన, మదపు వాసన, మరణపు వాసన. ఇలాంటి వాసనలు ఎవరి దగ్గర ఉన్నాయి? మనిషి దగ్గరనే ఉన్నాయి. జీవించే బ్రతికున్న మనిషి దగ్గర ఉన్నాయి. ఈ వాసనలు పోగొట్టాలంటే పరిమళ వాసనగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పరిమళ వాసనను మనకు చూపించాడు. ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి పాపానికి లోబడి ఉన్నారు. ఇదిగో నాలో పాపం లేదు. ఈ పరిమళ వాసనను మీ అందరి కోసము నన్ను నేను బలిగా అర్పించుకుంటున్నాను, సజీవ యాగము నేను అర్పించుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఆ పరిమళ వాసనను మనను వెదజల్లాలని చెప్పేసి. ఇప్పుడు మనం యేసుక్రీస్తులో ఉన్నామంటే ఏం వాసన వచ్చినట్టు? మనము పరిమళ వాసన వచ్చినట్టే. యేసుక్రీస్తులో మనం జీవిస్తున్నామంటే ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన నడవడిక కానీ ఎవరిని పోలి ఉంటాయి? యేసు ప్రభువునే పోలి ఉంటాయి. ఆయన మాటలు మన హృదయంలో లేనప్పుడే మనము ఈ లోకంలో ఉన్న వాసనగా, ఒక చెడు వాసన కానీ, దుర్వాసన కానీ, మదపు వాసన కానీ, మరణపు వాసన కానీ, ఈ వాసనలాగా ఉంటాము. అందుకే పరిమళ వాసనగా చేయుటకే ఆయన మనల్ని ప్రేమించి తను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఈ వాసన గురించి ఒక వ్యక్తిలో చూస్తాం మనము. ఎవరి వ్యక్తి చూడండి, ఆది కాండంలోనే మనకు ఒక ఆయన కనపడతాడు. ఆది కాండంలో ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబును ఆశీర్వదించాడు. చూడండి, మీకు సింపుల్గా ఇస్సాకుకి ఎంతమంది కొడుకులు? 2. పెద్ద ఆయన ఏసేవు, 2 ఆయన యాకోబు. చూడండి, చివరి దినాలలో ఇస్సాకు చనిపోయేటప్పుడు 2 కొడుకులను పిలిపించి, పెద్ద కొడుకును పిలిపించి, నాయనా నా జ్యేష్ఠపుత్రుడు నువ్వే కదా, నీకు నేను ఆశీర్వదిస్తాను, నాకు కడుపు నిండా ఇష్టపూర్వకంగా వేటాడి తెచ్చే మాంసం పెట్టు అన్నప్పుడు ఆ మాటలు ఎవరు విన్నారు? యాకోబు తల్లి విని, ఇదిగో మీ అన్నను ఆశీర్వదిస్తాడని చెప్పి, అన్న వేటకెళ్ళి వేట మార్గంలో ఆ జంతు మాంసం తెచ్చేదానికన్నా ఇదిగో నువ్వే మన పెంచుకుంటున్న వాటిలో బలి అర్పిస్తా, ఇదే పెట్టు మీ అన్నకు, మీ నాన్నకు పెట్టు అని చెప్పి ఒక ఆలోచనతో అక్కడ ఉన్న ఒక జంతువును చంపి ఆ చర్మాన్ని ఎవరికేసింది? డ్రెస్సు యాకోబుకేసింది. ఎందుకోసం అంటే ఏసేపు యొక్క శరీరము రోమము గలది.
అది తడిచినప్పుడు రోమము రోమము అంటుంది. కానీ యాకోబు నునుపు చర్మము, తండ్రి గుర్తుపడతాడని చెప్పేసి జంతు చర్మంతో యాకోబుకు తొడిగింది. ఇప్పుడు పచ్చిగా ఉన్న ఆ చర్మాన్ని మనకు తొడుకున్నప్పుడు ఏం వాసన రావాలి? అది వస్తే నీ శ్వాసన రావాలా, రెండోది పచ్చి వాసన రావాలా, మూడోది మాంస వాసన రావాలా, మేకం ఏదైతే ఆ వాసన రావాలా. ఇప్పుడు తండ్రికి కనుచూపు కనపడలేదు. ఇస్సాకుకు పిలిచాడు, నాయనా అంటే వచ్చాడు. చిత్తం తండ్రి, నేను వేటాడి నీ కోసం మాంసం తెచ్చాను అన్నప్పుడు ఈయనకు అర్థమైంది వచ్చింది ఎవరో. యాక్చువల్గా తెలిసింటుంది, కానీ ఏం వేశాడు? ఆ మాటలు విన్నప్పుడు మాటలేమో యాకోబు వలె ఉన్నాయి. ఒకసారి ఇంకా దగ్గరికి రానైనా నిన్ను తడివి చూసి నేను నువ్వు కాదో అవునో తెలుసుకుంటా అని చెప్పి తడిచినప్పుడు ఏమైంది? తడిచినప్పుడు వెంట్రుకలు కనపడ్డాయి. పెద్ద కుమారుడు అని చెప్పి అనుకున్నాడు. ఇంకా ఆయనకు అనుమానం పోలేదు. దగ్గరకు చూసి వాసన చూస్తాడు. ఒకసారి చూడండి ఆ మాటలు చూడండి. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయము 26వ వచనం నుంచి. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరికి వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. ఎవరు ముద్దు పెట్టుకున్నాడు? యాకోబు తన తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత అప్పుడు అతని వస్త్రములో వాసన చూచి, ఎవరి వస్త్రములు? యాకోబు గారి యొక్క వస్త్రముల వాసన చూశాడు. ఎందుకోసం అంటే వచ్చింది చిన్న కొడుకో పెద్ద కొడుకో తెలుసుకోవాలని చెప్పి. ఆ వాసన చూస్తానే ఏం కావాలా? నిజంగా తెలుస్తుంది. నువ్వు చర్మం కప్పుకొని వచ్చినా కానీ, నువ్వు ఎంత మాటలు పెట్టినా కానీ ఆ వాసన చూసిన వెంటనే నీకు తెలిసిపోతుంది. ఏం వాసన రావాలి? నీసు వాసన, మాంసం వాసన, పచ్చి వాసన రావాలి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబు వెంటనే ఏమయ్యాడు చూడండి. ఇదిగో నా కుమారుని వాసన యెహోవా దీవించిన చెని సువాసన వలె ఉన్నది. చూడండి, పచ్చిగా ఉన్నటువంటి ఆ చర్మాన్ని యాకోబు తొడుక్కున్నప్పుడు పచ్చి వాసన రాకుండా యెహోవా దీవించిన చెని వాసన, చెని సువాసన వలె అతని చర్మం కనిపించింది. దేవుని యందు మనం అంటుకట్టుబడినప్పుడు మన వాసన అలా ఉంటుంది. అదే పరిమళ సువాసన, అదే మన ఆశీర్వాదానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఈ సువాసననే దేవుడు మన ఎడల వెదజల్లినికి వచ్చాడు. ఇదిగో మీరు కూడా పరిమళ సువాసన వల్లే వెదజల్లాలి, అప్పుడే తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, యాకోబు వేసుకొని వచ్చిన డ్రస్సు, ఆ చర్మము మామూలుగా పచ్చివాసన రాకుండా సువాసన వలె, యెహోవా దీవించిన చెని సువాసన వలె ఉన్నది. అందుకోసమే ఇస్సాకు యాకోబును దీవించాడు. ఎందుకంటే దేవుడే దీవించాడు. తర్వాత దేవుడు దీవించిన తర్వాత ఇస్సాకు ఆ మాటను ఇతని ఎడల స్థిరపరిచాడు. చూడండి, అందుకోసమే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసన ఉండుటకు తన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. ఇప్పుడు మనం అందరము దేవునికి ఎట్లా అర్పించుకోవాలంటే, దేవునికి మనం ఏమిగా అర్పించుకోవాలి? మన సమయాన్ని, మన వయస్సును, మన శరీరాన్ని, మన బలాన్ని, మన సామర్థ్యాన్ని సజీవ యాగంగా దేవునికి మనం కూడా సమర్పించుకోవాలి అంటే ఇదిగో ఒకరినొకరు ప్రేమించుకొని జీవించినప్పుడే మనం కూడా క్రీస్తుని పోలి జీవించుకునేలాగున అవుతుంది. ఒక వ్యక్తిని క్షమించడం అంటే ఏంటి చెప్పండి? క్షమాపణ లేకుండా క్రైస్తవము లేదు. అంగీకరిస్తున్నారు మీ మాటను? ఒక వ్యక్తి క్షమాపణ లేకుండా మీ అపరాధములు మీరు క్షమించిన ఎడల అప్పుడు మన అపరాధములను తండ్రి అయిన దేవుడు క్షమిస్తాడు. మన ఎడల మనం చేసిన అపరాధం మనం క్షమించలేనప్పుడు దేవుడు మన అపరాధం ఎలా క్షమిస్తాడు? చూడండి, దీన్ని ఇంకా క్షుణ్ణంగా ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఏసేపు మనందరికీ తెలుసు కదా. ఏసేపు జైల్లో వేయడానికి కారణం ఏమిటి? ఏసేపు ఐగుప్తు దేశంలో రాజు దగ్గర ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా పోతిఫర్ యొక్క ఇంటి పైన అతని
కుటుంబం పైన, అతని రాజ్యం పైన అధికారిగా ఉన్నప్పుడు పోతీఫరు యొక్క భార్య అతని మీద మనసు పడి అతన్ని బలవంతం చేయబోగా ఇతను వద్దని తిరస్కరించినప్పుడు ఆమె ఈయన పైన నేరం మోపింది. ఇదిగో నన్ను చెరపడానికి వచ్చాడు యేసేపు అని చెప్పి పట్టించి జైలు వేసింది. యాక్చువల్గా యేసేపు ఏమైనా నోరు ఇప్పినాడా? మీరు బైబిల్ క్షుణ్ణంగా చదివితే ఆయన నోరే తెరపలేదు. అసలు నేను తప్పే చేయలేదు, నా తప్పు లేదని కూడా చెప్పలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు, క్షమించాడు ఆమెను. మనం గమనించాల్సింది ఏంటంటే ఆమెను క్షమించాడు, ఒక్క మాట కూడా అనలేదు. ఒకవేళ ఈయన మాట అంటే ఏమవుతుంది? ఈయన మాట నమ్మేవాడేమో పోతీఫరు. ఈ మాట మీద నమ్మకం లేకుండానే ఆయన ఇంటి పైన, ఆ రాజ్యం పైన అధికారం పెట్టేవాడా? చూడండి, ఆయన ఆ మాటలు ఏమి చెప్పకుండా దేవుని యొక్క విధేయతకు లోబడి ఉన్నాడు కాబట్టి ఆయన జైల్లో ఉన్నా కానీ యేసేపు ఆయన దీవించి ఇంకా ఆ రాజ్యం పైన అధికారం నిలబెట్టాడు. క్షమాపణ అనేది మన వ్యక్తిని క్షమించిన తర్వాత ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఇది నేను మీకు గుర్తు చేయాల్సిన మాట. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని క్షమించాను అనుకో, ఇంకా నా జీవితంలో ఎప్పుడూ ఆ వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఇదిగో నేను ఆమెను క్షమించాను, ఆమె నా ఎడల తప్పు చేసింది అని చెప్పి. అది మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకోకుండా ఉన్నప్పుడే మనం క్షమించినట్టు. ఇలాంటి క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, మనం అందరం కలిగి ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇంకొక మాట, ఇప్పుడు యేసు ప్రభు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. స్టిఫెను తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? యేసు ప్రభుకి అప్పగించుకున్నాడు. ఇప్పుడు మన ఆత్మను మనం ఎవరికి అప్పగించుకోవాలి? ఒకసారి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ అధ్యాయము 19. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ ఉండను. చూడండి అయ్యా, క్రైస్తవ బిడ్డలారా, యేసు ప్రభువును నమ్ముకునే వాళ్ళరా, క్రైస్తవుడే, నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభమైతే ఇంకా భక్తిహీనుడు పాపియు ఎక్కడ ఉంటారు అని చెప్పి పేతురు గారు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నా అంటే కింద చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరికి అప్పగించుకోవాలంటే మన ఆత్మలను దేవునికి, సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఇదిగో ఈ లోకంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి. అవన్నీ మనం ఓర్చుకొని సత్ప్రవర్తన గలవారై, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, ఇవన్నీ మనకు కలిగినప్పుడు బాధపడిన కానీ అవి ఓర్చుకొని సత్ప్రవర్తన కలిగి ఉంటే మనల ఆత్మలు కూడా దేవుని యొక్క సన్నిధికి చేరుతాయి. లేదు, మేము ఈ లోకంలో మేము కోపాన్ని ప్రదర్శిస్తాము, మేము క్షమాపణ గుణం కలిగి ఉండము, మేము ఈ లోక మర్యాద చొప్పున నడుచుకున్నాం అన్నప్పుడు మనము క్రైస్తవులుగా చలామణిలో కావలేము, దేవుని నమ్ముకొని కూడా జీవించలేము. అందుకే చెప్తున్నాడు, ఇదిగో నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిల్చును. మీకు బాధపడే సమయం వచ్చినప్పుడు కూడా బాధను అనుభవించాలి. మీ బాధను అనుభవించినా కానీ మీరు ఓర్పుతో, సహనముతో సత్ప్రవర్తన కలిగి ఉంటే అప్పుడే మన ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది. చూడండి, యేసు ప్రభు వారు తన వీపును, తన ముఖాన్ని ఎవరికి అప్పగించుకున్నాడు? కొట్టువారికి తన వీపును అప్పగించుకున్నాడు. ఉమ్మివేయ వారికి తన ముఖాన్ని దాచుకోలేదు. అలాగే స్టెఫెన్ కూడా రాళ్లతో కొడుతున్నా కానీ ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదని చెప్పి తన ప్రాణాన్ని యేసు ప్రభు గారికి అప్పగించుకున్నాడు. అలాగే మనం కూడా మంచి సత్ప్రవర్తన కలగాలి. మంచి సత్ప్రవర్తన కలిగి మన ఆత్మలు కూడా దేవునికి అప్పగించుకోవాలి. చూడండి, స్టెఫెను చనిపోయిన తర్వాత ఇప్పుడు స్టెఫెన్ ఇంటి వారు ఏం కావాలి? ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని అందరి చేత ద్వేషించబడి రాళ్ళతో కొట్టి చనిపోయినప్పుడు ఆ కుటుంబం మన కుటుంబంలాగా ఉంటుందా? భయపడిపోయి చెల్లాచెదిరిపోయి మళ్ళీ అక్కడ నిలబడలేం. కానీ స్టెఫెన్ ఇంటి వారు ఏమయ్యారో చూడండి. స్టెఫెన్ ఇంటి వారు ఏమయ్యారో ఒక్కసారి చూడండి, నా మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం చూడండి.
స్టెఫెన్ చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏమైనారో ఒక మాట చెప్తున్నాడు. 15వ వచనం, 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫెన్ ఇంటివారు అకాయ యొక్కయు ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్ము తాము అప్పగించుకొని ఉన్నారని. చూడండి, స్టెఫెన్ చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంటి వాళ్ళు భయపడి పారిపోలేదండి. వాళ్ళు ఇంకా దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధులకు తమ్ము తాము అప్పగించుకుంటూ పరిచర్యకు సహాయం చేసేవారిగా ఉన్నారు. భయపడిపోలేదు ఎక్కడ వాళ్ళు. ఇంట్లో వెళ్ళి చనిపోయినా కానీ ఎక్కడ వాళ్ళు భయం కలగకోకుండా, భయపడిపోకుండా పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్ము తామే అప్పగించుకున్నారు. మనం కూడా హృదయపూర్వకంగా మనం అర్పించుకోవాలి. మనం పాట పాడతాము. ఏం పాట పాడతాము? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము బలము సమయమును. చూడండి, పాట అయితే పాడుతున్నాం కానీ నిజంగా మనం సమర్పించుకుంటున్నామా? సమర్పించుకున్నప్పుడు అన్నిట్లో సమర్పించుకోవాలి. పరిచర్యకు, పరిశుద్ధులకు, పరిచర్య ముందుకు సాగడానికి, దేవునికి. ఇంకొక మాట చూస్తారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఇంకొక మాట చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇక్కడ మసిదోనియా అని ఒక సంఘం ఉంటుంది. కొత్తగా దేవునిలోకి వచ్చింటారు వాళ్ళు చేసే పనులు చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనవపూర్వకంగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలైదే కానీ సామర్థ్యం కంటే ఎక్కువ కానీ తమంట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. మసిదోనియా సంఘం కొత్తగా దేవుళ్ళకి రక్షించబడిన తర్వాత వాళ్ళు చేసిన పనులు ఏంటయ్యా అంటే, ఇదిగో వాళ్ళకు శక్తి కలిగిన కొలది, తక్కువైనా కానీ ఎక్కువైనా వాళ్ళకు కలిగినంత మటుకు ఏం చేశారు? దేవునికి సమర్పించుకున్నారు. వాళ్ళ సామర్థ్యం కొలది ఏదైనా కానీ. ఏంటయ్యా అంటే, మొదట తాము దేవునికి అర్పించుకున్నారు. తర్వాత వాళ్ళు మా కోసము పరిచర్య చేయుటకు సహకరించుకున్నారు, అదే అర్పించుకున్నారు. ఇలాంటి అప్పగించుకునే జీవితము మనం జీవించాలి. మన దేహము, మన శరీరము, మన బలము, మన యవ్వనము, మన సమయము, మన ధనము, మన సామర్థ్యము అన్నీ దేవునికి లోబడి జీవించినప్పుడే దేవుడు కూడా మనలను పరిమళ సువాసన గల వ్యక్తులుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణాన్ని సిలువలో దారపోసి, ఇదిగో మీకోసం చిందించబడుతున్న ఈ రక్తము, దీనిని మీరు చేయి వేసినప్పుడు పరిశుద్ధులుగా అవుతారు. చివరికి ఒక మాట చూద్దాము. ఎందుకయ్యా అంతకు ఆయన ప్రేమ మన పైన అంటేనా? ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 27వ వచనం. చివరి మాటగా 6వ అధ్యాయము 27వ వచనం. 5వ అధ్యాయం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. యేసుప్రభు ఎందుకోసం తను తాను అప్పగించుకున్నాడంటే, ఇదిగో నా ఎదుట ఉన్న సంఘము పరిశుద్ధంగా ఉండాలి, వాళ్ళల్లో ఎలాంటి నిష్కలంకమైన కానీ ఎలాంటి అపవిత్రత కానీ లేకుండా ఉండాలి అని చెప్పి తన్ను తాను అప్పగించుకొని ఏం చెప్తున్నాడు? ఇదిగో సంఘమంతా ఉదక స్నానం చేత పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. ఉదక స్నానం అంటే ఏంటి? ఇదిగో వాక్యం అనే, ఇప్పుడు మనము ఒంటి మీద ఆ దుర్వాసన పోవాలంటే ఏం రుద్దుకుంటాము? సోపు రుద్దుకుంటే దుర్వాసన పోతుందా? కొద్దిసేపు పోతుంది, తర్వాత మళ్ళీ యథావిధిగానే వస్తుంది.
అదే ఈ వాక్యంతో ఉదక స్నానం చేసుకున్నాం అనుకో, వాక్యం మన హృదయంలో ఉందనుకో, మనలో ఆ చెడు వాసన, ఆ దుర్వాసన, ఆ కంపు వాసన, ఆ మదపు వాసన, ఆ మరణ వాసన, ఆ చెమట వాసన ఏమి ఉండవు. ఉండేది ఒకటే ఒక వాసన, అదే పరిమళ వాసన. ఆ వాసనే ఎలా వస్తుందంటే, ఇదిగో ఈ దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నప్పుడే మన సంఘం అంతా పరిశుద్ధులుగాను, నిష్కలంకంగాను, పవిత్రులుగాను ఉంటుంది. అందుకోసమే దేవుడు తను తానుగా అర్పించుకున్నాడు. అందు నిమిత్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చి సిలువలో తన ప్రాణాన్ని ధారపోసాడంటే, ఇదిగో మన అందరి పాపాలు తీసివేయడానికి, మన అందరినీ ఏపించడానికి, విమోచనగా మనమందరినీ పరిమళ సువాసనలుగా చేయడానికి, మన అందరినీ పరిశుద్ధులుగా తీర్చడానికి, మన అందరినీ పవిత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. మనమందరము ఈ సమయంలో ఇదిగో ఆయనకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టెలో చేయి వేస్తున్నప్పుడు మనం కూడా మన హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఆయన మన జీవితంలో చేసిన మేలులన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. కళ్ళు మూసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం.